శ్రీ వెంకటేశ్వర మహామంత్ర పీఠం ఆధ్వర్యంలో సిద్దిపేట రూరల్ మండలం చిన్నగుండవెల్లి గ్రామంలోని 7 ఎకరాల విస్తీర్ణంలో తిరుమల శ్రీ వెంకటేశ్వరుని హరినామ క్షేత్రాన్ని నిర్మిస్తున్నామని టీటీడీ మాజీ ఈవో కెవి రమణాచారి తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్వాహకులతో కలిసి మాట్లాడారు. కలియుగంలో హరినామ స్మరణ ఎంతో ముఖ్యమైనదన్నారు. జూలై 2వ తేదీన శ్రీ 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 దేవనాథజీ స్వామి పర్యవేక్షణలో మంగళ శాసనములతో తిరుమల శ్రీ వైష్ణవులచే శంకుస్థాపన చేస్తామని తెలిపారు. శ్రీ వెంకటేశ్వర మహామంత్ర పీఠం ఆధ్వర్యంలో సిద్దిపేట దగ్గరలో ఉన్న చిన్నగుండవెల్లి గ్రామంలో 7 ఎకరాల విస్తీర్ణంలో తిరుమల శ్రీ వెంకటేశ్వరుని హరినామ క్షేత్రంను నిర్మిస్తున్నాం. ఇది వెండివాకిలి వరకు తిరుమల ఆలయ ప్రతిరూపంగా ఉండగలదు. దీనిని తేదీ 2/7/2026 ఉదయం 8:46 శ్రీ 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 దేవనాథజీ స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణ మరియు మంగళాశాసనములతో తిరుమల వైఖానస శ్రీ వైష్ణవులచే శంకుస్థాపన చేయ నిర్ణయించబడింది. కలియుగంలో హరినామ స్మరణ ఎంతో ముఖ్యమైనది కాబట్టి వివిధ భక్త బృందాలచే ఇక్కడ నిరంతరాయంగా అంటే 24 గంటలు హరినామ స్మరణ జరగాలనే శ్రీ వెంకటేశ్వరుని అభిమతానికి అనుగుణంగా మా ప్రయత్నం ఉంటుంది. ఈ ఆలయం నిర్మించుటకు గత 26 సంవత్సరాల నుండి అంటే ఏప్రిల్ 2000 నుండి స్వామివారు మా మానసిక స్థితికి అనుగుణంగా స్వప్న అనుభూతుల రూపంలో శిక్షణ ఇస్తున్నారు. ఎంటెక్ చేసి బిల్డర్గా పనిచేస్తున్న నేను స్వామివారి శిక్షణలో భాగంగా వ్యాపారాన్ని నిలుపు చేసి యోగ్యత సాధించుటకు గత 25 సంవత్సరాల నుండి సాధన చేస్తున్నాను. మిత్రులకు అందరికీ నమస్కారం. నా బాల్యమిత్రుడు శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడు మన సిద్దిపేట జిల్లా వాస్తవ్యులు శ్రీ పుల్లగుర్ల సాయిరెడ్డి గారు 20 ఏళ్లకు పైగా శ్రీ వెంకటేశ్వర మహామంత్ర పీఠాన్ని స్థాపించి దాని ద్వారా స్వామివారి సేవలు చేస్తూ స్వామివారిని ప్రత్యక్షంగా కళల్లో దర్శించుకునేటువంటి స్థితికి వచ్చారు. మన మధ్య ఉండేటువంటి సామాన్యుల్లా కనబడ్డా ఎంతో గొప్ప భక్తితో స్వామివారి సేవ గత 25 ఏళ్ళుగా చేస్తున్నటువంటి వాడు. నేను తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నప్పుడు కూడా వారు చేస్తున్నటువంటి సేవల్ని గమనించినటువంటి వాడిని. మొత్తం ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ అని చెప్పని ఏర్పడిన తర్వాత రథాన్ని మొత్తం తిప్పుతూ జిల్లాలుగా వేలాది కరపత్రాలని పంచుతూ స్వామివారి భక్తి ప్రవర్తనని చాటుతూ వాటన్నిటిని కూడా 7 కోట్ల వరకు వాటన్నిటిని కూడా తిరుమలలో ఉండేటువంటి స్థానంలో వాటిని పదిలపరచడం,